హలో అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఈ ఉగాది మీ లైఫ్‌లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది విషెస్ కొంచెం లేట్‌గా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఇంకా ఈరోజు వీడియో విషయానికొస్తే దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ నార్మల్ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. చిన్న స్పెషల్ అయితే ఉంది. ఈరోజు న్యూజిలాండ్‌లోని కల్చరల్ ఈవెంట్ ఉంది. ఉగాది సందర్భంగా మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ వాళ్ళు మన కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. అందులో ఈరోజు మా పాప క్లాసికల్ డాన్స్ చేయబోతుంది. సో, అలాంటి ఒక స్పెషల్ డే అన్నమాట ఈరోజు మాకు. ఇప్పుడైతే టైము ఆఫ్టర్‌నూన్ 12 అయింది. ఈరోజు మార్నింగ్ నుండి ఫుల్ బిజీగా ఉన్నాను. ఈరోజు ఈవినింగ్ డాన్స్ ప్రోగ్రామ్‌కి కావాల్సినవన్నీ అరేంజ్‌మెంట్స్, దాంతో పాటు ఈవెంట్ వాళ్ళతోని ఫాలో అప్స్ అండ్ మా పాప డాన్స్ ప్రాక్టీస్ ఇలా చాలా పనులతో మార్నింగ్ నుంచి ఫుల్‌గా బిజీగా ఉన్నాము. అయితే ఈరోజు ఈవెంట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ కూడా అక్కడే ఉంటది. కాబట్టి ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి నేను ప్రిపేర్ చేస్తున్నానిప్పుడు. సో, ఒక్క పూటే కాబట్టి సాంబార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మా పాపకి నేను చేసే ఫుడ్ ఐటెమ్స్‌లోని ఒక ఇష్టమైన ఫుడ్ ఐటెమ్ అన్నమాట ఇది. సాంబార్ రైస్. పెద్దగా హడావిడి లేకుండా అప్పటికప్పుడు క్విక్‌గా అయిపోతది. అండ్ కందిపప్పు కూడా వేసాం కాబట్టి ప్రోటీన్, కొన్ని వెజిటబుల్స్ కూడా ఏసాము. చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటది. ఏం చేశానో, ఎలా చేశానో మీరు వీడియోలో ఆల్రెడీ చూసారు కదా ఇప్పుడు. అయినా మీరేం కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను ఈ సాంబార్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేశానో, ఏమేం వేశానో అన్నీ క్లియర్‌గా కింద డిస్క్రిప్షన్‌లోని రాస్తాను చూడండి. వేడి వేడి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. సో, ఎప్పుడైనా ఒక్క పూటే చేయాలి అండ్ హెల్తీగా చేయాలి అంటే గనక ఈ సాంబార్ రైస్ రికమెండ్ చేస్తాను నేను. ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతదనమాట. టేస్టీగా ఉంటది పుల్ల పుల్లగా. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేశాను. హోమ్ మేడ్ నెయ్యనమాట. ఇంకా చాలా మంచి టేస్టొస్తది ఇది వేసిన తర్వాత. ఇంట్లో చిన్న పిల్లలుంటే అస్సలు అల్లరి చేయకుండా ఈజీగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటది. ఇందులో పప్పు వేసాము, వెజిటబుల్స్ వేసాము, అలానే నెయ్యి వేసాము. రైస్ కూడా మిక్స్ చేసాం కాబట్టి ఇది కొంచెం తిన్నా గాని టమ్మీ ఫుల్ అయిపోద్దనమాట. డాన్స్ చేయడానికి మంచి బలమొస్తది. ఈరోజు నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్‌లోని ఈజీగా, క్విక్‌గా అయిపోయేది నాకిదే కనిపిచ్చింది. మా ఇంట్లో 2 క్యారెట్లు మిగిలాయి. వాటితోని ఇలా ఫ్రై చేశాను. చాలా క్విక్‌గా అయిపోతది. సాంబార్ రైస్ ఉంటే మనకి ఖచ్చితంగా ఉండాల్సిన నెక్స్ట్ ఐటము ఇదే కదండీ! ఫ్రైమ్స్ గాని, పాపడ్ గాని. సో, మా పాప డాన్స్ చేసే రోజు ఇలా మా పాపకి లంచ్ ప్లాన్ చేశాననమాట. మా పిల్లలిద్దరికీ మంచిగా కడుపు నిండా తినిపిచ్చాను. ఇలా అప్పుడే కుక్ చేసిన వేడి వేడిగా పొగలొస్తున్న సాంబార్ రైస్ తిన్న తర్వాత మా పాపకి అలా చిటికలో నిద్రొచ్చేసిందనమాట. చక్కగా 1 అవర్ మంచిగా పడుకొని లేచింది. బాత్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఇప్పుడు నాకు అసలైన టాస్క్ అన్నమాట. ఇంకా డాన్స్ కోసం మేకప్ వేయాలి. అయితే ఈరోజు హెడ్ బాత్ చేసుకోవాలి కాబట్టి మార్నింగే హెడ్ బాత్‌ది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్‌కి వెదర్ రెయిన్ అని చూపించిందనమాట. మళ్ళీ హెడ్ బాత్ లేట్ అయితే హెయిర్ డ్రై అవ్వదు కదా! సో, మార్నింగే చేయించేసాను. లక్కీగా ఈరోజు వెదర్ కూడా బావుంది. అండ్ ఇప్పుడు జస్ట్ నార్మల్ బాత్ చేసుకొనొచ్చింది. న్యూజిలాండ్‌లోని ఒక వర్కింగ్ మామ్ అంటే బ్యాలెన్సింగ్ వర్క్ అండ్ కిడ్స్ అండ్ హోమ్ అనేది కొంచెం డిఫికల్ట్. దాంట్లో మళ్ళీ ఇలాంటి ఈవెంట్స్ ఉంటే ఇంకా స్పెషల్ డేస్ నడుస్తాయన్నమాట. ఇంకా వర్క్ ఎక్స్‌ట్రా ఉంటది. హెయిర్ బాగా డ్రై అయిపోకుండా కొంచెం సీరమ్ అప్లై చేస్తున్నాను. ఇవి చిన్న పిల్లలకి అప్లై చేయకూడదు కానీ, హెయిర్ ఏమో మార్నింగే హెడ్ బాత్ చేసింది కాబట్టి బాగా డ్రైగా అనిపిస్తుంది. అందుకని కొంచెం అప్లై చేశాను డాన్స్ కాబట్టి. ఇప్పుడు బాగా చిక్కు తీసేసి ఇంకొక జడ వేసేయాలి. మా పాపని అడుగుతున్నాను సాంబార్ రైస్ అంత బావుందా? తినగానే నిద్రొచ్చేసింది అని. ఇంకో పక్క మా హస్బెండ్ అడుగుతున్నారు, "ఏం కలిపావేంటి ఆ సాంబార్ రైస్‌లోని అలా పడుకుండిపోయింది తినగానే. డాన్స్ టైమ్‌కి లెగుస్తదో లేదో చూడు" అని అంటున్నారు. నేనేమి ఎక్స్‌ట్రాగా మిక్స్ చేయలేదు. నా దగ్గర వీడియో ప్రూఫ్ కూడా ఉంది అని చెప్తున్నాను. ఫుల్‌గా కడుపు నిండా తింటే ఎవరికైనా నిద్రొస్తది కదండీ! అలా వేడి వేడిగా పొగలొస్తున్న సాంబార్ రైస్ అప్పుడే స్టవ్ మీద నుంచి దించాను కదా! తినగానే నిద్రొచ్చేసింది మా పాపకి. మంచిదే కదా! ఒక 2 అవర్స్ ఫుల్‌గా రెస్ట్ ఇచ్చింది బాడీకి అండ్ మైండ్‌కి. సో, ఈవినింగ్ పెర్ఫార్మన్స్ ఇంకా డబుల్ ఎనర్జీతో చేయొచ్చు కదా! వర్కింగ్ మామ్‌గా మార్నింగ్ ఎప్పుడూ బిజీగా ఉంటాము. కానీ ఇలాంటి స్పెషల్ ఈవెంట్ రోజైతే బిజీతో పాటు ఒక ఎక్సైట్‌మెంట్ కూడా ఉంటదనమాట. మార్నింగ్ లేవడమే ఒక ఫుల్ ప్లాన్‌తో లేచాను. అండ్ ఈరోజు అన్నీ చేసేయాలి, టైమ్‌కి ప్రిపేర్ చేయాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి, డాన్స్‌కి కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి, పాపతో డాన్స్ ప్రాక్టీస్ చేయించాలి, బిఫోర్ దట్ హౌస్ కొంచెం క్లీన్‌గా ఉంచాలి, దేవుడికి దీపం పెట్టాలి. పెద్దగా కుక్ చేయకపోయినా చేసింది హెల్తీగా చేయాలి. ఈవెంట్‌కి ఆన్ టైమ్ రీచ్ అవ్వాలి. అది మెయిన్ అనమాట. సో, మార్నింగ్ లేచినప్పుడే మైండ్‌లో ఇవన్నీ గిర్రున తిరుగుతున్నాయన్నమాట. లేచాక ఫ్రెష్ అయ్యి అలా కిచెన్‌లోకెళ్ళి అంతా క్లీన్ చేసుకొని ఏం కుక్ చేయాలో ప్లాన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా అన్ని ప్లాన్ ప్రకారం అప్పటినుంచి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాను. ఇదిగో ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇదిగోండి జడైతే సింపుల్‌గా ఇలా స్ట్రెయిట్‌గా వేసేసాను. చివరన ఇలా రబ్బర్ పెట్టాను. దీనిపైన జడ పెట్టేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు ఎలా వేసినా గానీ.
కాకపోతే టైట్‌గా వేయాలి జడ. అదొక్కటి మనం చూసుకోవాలి. డ్రెస్ కూడా వేసేసాను. ఇప్పుడు జడ పెట్టేస్తున్నాను. మనకి ఇండియాలోని ఫెస్టివల్ టైమ్‌లోని ఎలా ఉంటుందంటే, ఫెస్టివల్ మార్నింగ్స్ చాలా బావుంటాయి. మార్నింగ్ వైబ్ ఉంటదనమాట. ఫెస్టివల్ వైబ్. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి. ఇంకా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో అంటే అమ్మ వాళ్ళు కానీ, అత్తయ్య వాళ్ళు కానీ వాళ్ళు కుక్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇండియాకి దూరంగా ఉన్నా కూడా ఫెస్టివల్ టైమ్‌లోని మా పిల్లలకి అలాంటి ఎన్విరాన్మెంట్‌ని ఇవ్వాలనుకుంటాను. నాకలా ఇష్టం. ఎంతైనా మన చిన్నప్పటి రోజులు చాలా బావుండేవి. ఇప్పుడంతా మారిపోయింది కదా! మన చిన్నప్పుడు మనకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! ఫెస్టివల్స్‌తోని. అదైతే పిల్లలకి ఇప్పుడు రాదు. కానీ ఎంతో కొంత మనం ట్రై చేస్తే వాళ్ళకి కూడా అందులో కొంత ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. ఎందుకు ఇండియాలో ఉంటే అవన్నీ కుదురుతాయి గానీ, వేరే కంట్రీస్‌లో ఎలా కుదురుతాయి? అవన్నీ చేసుకోవడం ఎందుకు అనుకుంటారు కొంతమంది కానీ ఇలా జరిపితేనే మన పిల్లలకి మన రూట్స్ ఏంటి అనేవి అర్థమవుతాయి. కనెక్ట్ అవుతారు. నాకైతే అలానే అనిపిస్తది. ఐ వాంట్ దెమ్ టు ఫీల్ కనెక్టెడ్ టు అవర్ రూట్స్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ జడ అయిపోయింది. బన్ కూడా పెట్టేసాను. ఫస్ట్ అయితే ఫేస్‌ని బాగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఫేస్‌కి మేకప్ స్టార్ట్ చేసేసాను. కేర్‌ఫుల్‌గా అన్ని క్రీమ్స్ అప్లై చేస్తున్నాను. పెద్దగా మేకప్ గురించి నాకేం ఐడియా లేదు కానీ, న్యూజిలాండ్ వచ్చిన దగ్గర నుంచి మా పాపకి ఎప్పుడు ఈవెంట్స్ ఉన్నా నేనే మేకప్ చేస్తున్నాను. ఒక్కోసారి మేకప్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఫెయిల్ అవుతుంటాయి కదా! సో, నెక్స్ట్ టైమ్ మేకప్ చేసేటప్పుడు అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాను. ఇదంతా ఎక్స్‌పీరియన్స్‌తోనే వస్తది. ఎక్స్‌పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! అదే అన్నమాట. మనకి ఇది, అది రాదు అని ఏముండదు. అన్నీ వస్తాయి అందరికిని. ఒక్కొక్కటి ట్రై చేస్తూ ఉండాలి. ఫెయిల్ అయ్యేటప్పుడల్లా నేర్చుకుంటూ ఉండాలి. మనకి లైఫ్ లాంగ్ లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలన్నమాట ఫస్ట్. అది ఏదైనా చదువైనా, మేకప్ అయినా, టెక్నాలజీ అయినా ఏదైనా గాని లైఫ్ లాంగ్ లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి. అందరూ అన్నీ ఫస్ట్ టైమే పర్ఫెక్ట్‌గా చేసేయలేరు. సక్సెస్ అయిపోలేరు. మనం ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చేసి నేర్చుకోవడం మొదలుపెడితే టెక్నాలజీతో పాటు మనం కూడా గ్రో అవుతాము. ఇప్పుడు మన టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. సో, బ్యాక్‌కొచ్చేద్దాము. ఇక్కడైతే కేర్‌ఫుల్‌గా నేను ఫౌండేషను అన్నీ అప్లై చేసేస్తున్నాను. మరీ ఎక్కువగా వేయట్లేదు. మీడియంగా వేస్తున్నాననమాట. ఇప్పుడైతే మార్నింగే క్లీన్ చేశాను ఈ రూము. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. మేకప్ చేద్దామని అన్నీ తీశాను బయటికి ఆర్నమెంట్స్, డ్రెస్సు అన్నీ. తీసి బయట పెట్టానా, ఇంక మా బాబొచ్చి మొత్తం ఇల్లంతా సర్దేశాడనమాట వాటితోని. సో, ఇవన్నీ టైడీ అప్ చేయడం ఇంకొక పెద్ద పననమాట. ఇప్పుడు అసలైంది ఐ మేకప్ స్టార్ట్ చేశాను. అదే కొంచెం కష్టం. ఐ మేకప్ కరెక్ట్‌గా చేయగలిగితే మిగతావన్నీ చాలా ఈజీగా చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. మా పాప ఇప్పుడు చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. అండ్ కొంచెం నెర్వస్‌గా కూడా ఫీల్ అవుతుంది. అలా మాట్లాడుతూ మేకప్ చేస్తున్నాను. నెర్వస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. జనాల గురించి పట్టించుకోకుండా నువ్వు ఏ దేవుడి సాంగ్‌కైతే ఇప్పుడు పెర్ఫార్మ్ చేయబోతున్నావో, ఆ దేవుడిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ మైండ్‌ఫుల్‌గా చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్పాను. ఐ నో చెప్పడం చాలా ఈజీ. చేయడమే కష్టం. బట్ మా పాపని ఏదో రకంగా మోటివేట్ చేయాలి కదా! నన్ను చాలామంది అడుగుతున్నారు, "ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు? న్యూజిలాండ్‌లో దొరుకుతాయా?" అని. న్యూజిలాండ్‌లో కూడా దొరుకుతాయనుకుంటాను. నేను మాత్రం లాస్ట్ టైము ఇండియాలో తీసుకున్న డ్రెస్ అనమాట ఇది. నాకు తెలిసి అప్పుడు వీడియో కూడా చేసినట్టున్నాను. యెస్, చేశాను. అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. ఈ డ్రెస్సు, ఆర్నమెంట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నవే. కానీ న్యూజిలాండ్‌లో కూడా కొంతమంది డాన్స్ టీచర్సు ఇండియా నుంచి తెప్పిస్తున్నారంట ఈ డ్రెస్సులు. ఎందుకంటే ఇక్కడ కూడా క్లాసికల్ డాన్స్ స్కూల్స్ ఉన్నాయి. నేనైతే ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు కానీ విన్నాను ఇద్దరు ముగ్గురు దగ్గర. ఇక్కడ కూడా దొరుకుతాయి అని. అంటే ఐ మీన్ వాళ్ళు కూడా తెప్పిస్తారని విన్నాను ఇండియా నుంచి. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారు అంటే మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మా పాప డాన్స్ చేస్తుంది కదా! ఏ సాంగ్‌కి అంటే గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం. ఈ సాంగ్‌కి డాన్స్ చేస్తుందండి. ముందేమో ఇయర్ పెర్ఫార్మన్స్ లేదు అనుకున్నాము. ఎందుకంటే ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాము. అండ్ పాప కూడా కొంచెం సిక్ అయింది. కానీ 2 డేస్ ముందు నేను కూడా చేస్తాను, చేయగలను, ఐ యామ్ ఓకే నౌ అంది. వెంటనే ఇంకా ఈవెంట్ వాళ్ళతో ఫాలో అప్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకున్నాము. ఈవెంట్‌లోని ఫస్ట్ పెర్ఫార్మన్సే అన్నమాట. సో, ఇలా చేశానండి ఐ మేకప్. బానే వచ్చింది. ఇప్పుడింకా బొట్టు పెట్టేస్తున్నాను. దాని తర్వాత టకా టకా ఆర్నమెంట్స్ అన్నీ వేసేస్తే ఇంక మనకి మేకప్ అంతా అయిపోతది. దాని తర్వాత ఇంక నేను తొందరగా 5 మినిట్స్‌లో రెడీ అయిపోవాలి. టైం అయిపోతుంది ఆల్‌మోస్ట్. ఈ మేకప్ అంతా అయిపోయిన తర్వాత బిఫోర్ లిప్‌స్టిక్ మా పాపకి ఏదో ఒకటి తినిపించాలి గాబట్టి నేను ఇక్కడ ఫ్రూట్స్ తినిపిద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల మా బాబు కూడా లేచాడు. రెడీ అయిపోయాడు. ఇంకా అక్కని ఎలా డిస్టర్బ్ చేయాలి? ఇవన్నీ ఎలా పీకాలి? అని చెప్పి చూస్తున్నాడు. ఇది ఇంకో పెద్ద టాస్క్ అన్నమాట. వీడు వేటిని టచ్ చేయకుండా ఉంచడం. ప్లస్ వీళ్ళిద్దరూ ఇప్పుడు కొట్టుకోకుండా ఉండడం. ఒకసారి హౌస్ చూసారా ఎలా ఉన్నాయో? ఎక్కడివక్కడ పడేసున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. సో, ఇలా మేకప్ కంప్లీట్ అయిపోయింది.
ఏదో నాకొచ్చినట్లు ఇలా చేశాననమాట. ఇంకా నోస్ రింగ్ ఒకటి పెట్టాలి. అది ఈవెంట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ పెడతాను. ఈ మేకప్ అంతా చేయడానికి నాకు కరెక్ట్‌గా 2 గంటల 15 నిమిషాలు పట్టింది. అంటే ఇంకా పారాని పెట్టాను. ఈ డ్రెస్ అంతా సెట్ చేశాను. ఇవన్నీ గూడా ఇంక్లూడ్ అనమాట. మేకప్ వేయడం ఒక టాస్క్ అయితే, మా పాపకి ఈ జడ గాని, ఈ పూలు కానీ, లేకపోతే ఈ ఆర్నమెంట్స్ కానీ పెట్టేటప్పుడు ఎక్కడా కూడా ఏది గుచ్చుకోకుండా, ఇరిటేట్ అవ్వకుండా చూసుకొని జాగ్రత్తగా పెట్టాలి. అదొక పెద్ద టాస్క్. అదే ఇండియాలో ఉన్నప్పుడు మేకప్ మ్యాన్స్ వేసేవారు. వాళ్ళు ఎంత టైట్‌గా కట్టేసినా, గుచ్చుకునేటట్టు పిన్స్ పెట్టేసినా కామ్‌గా ఉండేది. అదే ఇంట్లోని మమ్మీలు రెడీ చేశారనుకోండి, ఇక్కడ గుచ్చుకుంటుంది, అక్కడ నొప్పెడుతుంది, ఇక్కడ ఇరిటేట్‌గా ఉంది, తీసేయి తీసేయి అని అంటారు. ఫైనల్ లుక్ ఇదండి. ఈవెంట్‌కైతే వచ్చాము. నోస్ రింగ్ కూడా ఇప్పుడు పెట్టేసాను. ఎలా ఉందో చెప్పండి? గరుడగమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం. థ్యాంక్ యూ సో మచ్ టు మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ న్యూజిలాండ్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.